హాయ్ అండి. ఈరోజైతే బత్తాయి పళ్ళు ఉంటాయి కదా! వాటితో అయితే పికిల్ మా అత్తయ్య అయితే చేయమనైతే చెప్పారు. నాకైతే రాదు. మా అత్తయ్య అయితే చెప్తా ఉంటే నేనైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 పీసెస్‌గా అయితే కట్ చేసేసుకొని దానిలో ఉండే జ్యూస్ అంతా అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే లోపల ఇవి ఉంటాయి కదా! పీల్ చేసేయాలనమాట. లోపల ఉండే ఇవి కూడా పీల్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా తొక్క మాత్రమే ఉండిద్ది కదా! తొక్కని ఈ విధంగా అయితే సన్నంగా అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇదైతే ఎక్కువ డేస్ అయితే స్టోరేజ్ అయితే ఉండదండి. ఈ విధంగా అయితే టోటల్‌గా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కారం, ఉప్పు వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా! బత్తాయి పళ్ళు అవి కూడా అయితే వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాం కదా పక్కని, అది కూడా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే మనకి బత్తాయి పండుతో అయితే పిక్కల్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది.